ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణము 582వ భాగం చూడాలా సికిధ్వజంతో చెప్తోంది. నువ్వు ఎలాగైతే ఆ ఏనుగు ఆ గోతిలో పడిందో నువ్వు తపస్సు అనేటువంటి గోతిలో పడ్డావయ్యా. ఈ తపస్సు అనేది ఆత్మానుభవానికి ఏమాత్రము మార్గం కానే కాదు. నువ్వు ఎన్ని చెప్పినా ఆత్మానుభవానికి కారణం ఏది అంటే అది కేవలం బ్రహ్మాకార వృత్తి మాత్రమే. ఆత్మాకార వృత్తి తప్ప మరొకటేది మార్గం కాదు. నువ్వు దాన్ని ఆ బ్రహ్మాకార వృత్తిని అవమానించావు. నువ్వు దాని వైపు చూడలేదు, పరధ్యానాన్ని వహించావు. అందువల్ల నీ సామగ్రి సంపద అంతా కూడాను ఏమైందంటే అంత వృధా అయిపోయిందయ్యా. నువ్వు చేసినటువంటి జపతపాలు సమాధులు ఇవన్నీ వృధా అయిపోయినాయి. నువ్వు ఎంత ప్రయత్నించినా సరే అవన్నీ నీకు అది నిజమైనటువంటి నీ యొక్క నీకు మోక్షానికి నేను దారి చూపేటువంటి మార్గంగా అది నిలవలేదు. ఆ గొయ్యి వాడు తవ్వాడు కదా, గడ్డి గాదం వేసి. ఆ గొయ్యి అనేది ఏంది? ఆ గొయ్యి ఏంటంటే నీ తపస్సే. ఆ తపస్సులో ఆ గొయ్యలో పడిపోయావు నువ్వు. ఇది చాలా ఏదో గొప్ప అనుకున్నావు, హాయ్ అనుకున్నావు. ఇదే నా అసలైనటువంటి మార్గం అని సంతోషించావు. ఆ వైపే పోయావు. ఆ తపస్సు సమాధి వీటి వైపే నీ మనసు లాగింది. నువ్వు అటువైపే పడిపోయావు. నిన్ను నీవు మోసం చేసుకున్నావు. ఇప్పుడు బలిచక్రవర్తి ఎలాగైతే తనను తాను ఏం చేశాడు, ఆ కట్టుబడిపోయి పాతాళానికి అంకితమైపోయాడు అనమాట. ఇదే బాగుంది అని బలిచక్రవర్తికి ఏ విధంగా దానికి అంకితమైపోయాడు అలా ఉందయ్యా. ఏమన్నా అర్థం ఉందా వీటిలో అంటుంది ఇక్కడ చూడాల. అలాగే నీవు కూడా ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సినటువంటి నువ్వు బాగా ఆరూఢుడివైపోవాల్సినటువంటి నీవు ఏమన్నావు? నువ్వు చివరికి అవరూఢుడివైపోయావు, బ్యాక్వర్డ్ అయిపోయావు, నువ్వు కింద పడ్డావు. ఆ తపస్సు అనేటువంటి అగాధంలో పడిపోయావు. బ్రహ్మాండంగా తపస్సు చేస్తున్నాను అనుకున్నావు, కానీ నీవు చేపట్టినటువంటి మార్గం సరైన మార్గం కాదు. అసలు ఏ కోరి నీవో ఈ రకమైన సాధన తపస్సు అంతా చేస్తున్నావు అసలు నీకే అర్థం కాలేదు. అసలు అర్థమైందా నీకేమైనా? అది పాతాళమయ్యా, అది స్వర్గం కాదు అంటోంది చూడాలి. అంటూ ఇంకా చెప్తోంది ఆవిడ బోధ. అసలు నీకు తెలివుందా అని అడుగుతోంది. ఇక్కడ చూడండి, చాలామంది భార్యలకి భర్తల మీద సమయం వస్తే విజృంభించడానికి రెడీగా ఉంటారు, అణుచుకొని ఉంటారు అన్నమాట. ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందని. చూడాలకి ఇది ఒక అవకాశం దొరికినట్టు అనిపిస్తోంది. నీకు అసలు తెలివుందయ్యా? భర్తని బాగా ఆడుకుంటోంది. సర్వజ్ఞురాలైనటువంటి భార్య నీకుంది. ఆ తల్లి ఎంతో జ్ఞాని. ఆమె ఇంట్లోనే నీకు హాయిగా మీకు జ్ఞానోపదేశం చేయగల శక్తి ఆవిడకుంది. ఆమెను వదిలేసి వచ్చావు. ఆమెకు అన్నీ తెలుసు, నీకెంతో హితం చెప్పింది. ఎవరా భార్య? ఏమే చూడాలే చెప్తున్నామంట. పెడచేవుని పెట్టావు నువ్వు. ఆవిడ చేసినటువంటి ఆత్మోపదేశం ఎంతో చేయకపోతే అంత పెడచేవుని పెట్టావు. ఆమె ఎవరనుకున్నావు? నీ భార్య, ఆత్మవేత్తలలో అగ్రగణ్య. ఆమె అసలు ఏం చెప్తున్నదో ఏం చేస్తున్నదో అంతా కూడాను నిర్వికల్ప వాదం ఆమెది. ఆమె చెప్పిందంతా కూడాను అక్షర సత్యాలు. అంత జ్ఞాని ఆవిడ. కానీ నువ్వు ఆవిడ మాటలు ఏమీ పాటించలేదు. ఏదో పరిగెత్తుకుంటూ అరణ్యానికి ఏదో బావుకుందామని ఇక్కడికి
వచ్చావు అంటున్నాడు. అంటూనే ఏంటమ్మా అట్టంటావు, అన్నీ వదులుకొని వచ్చానమ్మా నేను, సర్వత్యాగం చేశానమ్మా నేను అంటున్నాడు శిఖిధ్వజుడు. గృహాన్ని వదిలాను, దేశాన్ని వదిలాను, ధనాన్ని వదిలాను, భార్యను వదిలాను, భూమిని వదిలాను, బంధువులను వదిలాను, అన్నింటిని వదులుకొని వచ్చానయ్యా నేను, నన్ను తక్కువగా అంచనా వేస్తున్నారే అంటున్నాడు శిఖిధ్వజుడు. చూడాలి వెంటనే, ఓహో అలాగా ఇన్ని వదిలానంటున్నావా నువ్వు, బాలేవాడివయ్యా శిఖిధ్వజ, ఇవన్నీ ఎవరైనా వదిలేస్తారయ్యా, నీ గొప్ప ఏంటయ్యా దీంట్లో, నీకు ఇవన్నీ వేరుగా ఉన్నవి, నీ భార్య, నీ పెళ్ళాం, నీ బిడ్డలు, నీ ఆస్తి, నీ రాజ్యం, నీ సేవకులు, ఇవన్నీ నీకు వేరుగా ఉన్నాయి. నీకు వేరుగా ఉన్నాటి వదలడం గొప్ప విషయమేం కాదు, ఎవరైనా వదలగలరు. నీవు వదలలేనివి నీవు వదలలేనివి ఏవైనా ఉన్నాయా, వదిలేవా, అవి చెప్పు చూద్దాం అంటుంది. అదైందా? ఇప్పుడు నీకు వేరుగా ఉన్నవి వదలడం పెద్ద ఇబ్బంది ఏమి లేదు, అదేం బాధాకరం కాదు, వదిలేయచ్చు. అన్నీ మనకు వేరుగా ఉన్న ఏమైనా అసలు వదిలి బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ దేన్నైనా మనం వదిలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గాజులు తీసి పారేయచ్చు, ఈ వాచ్ తీసి అన్నీ తీసి పారేయచ్చు నేను, కానీ నా శరీరాన్ని, ఈ శరీరాన్ని వదులుకోవాలి. ఎందుకని? వదులుకోవడం కుదురుతుందా? కుదురుతుంది. ఎప్పుడు వదులుకోలేము. ఇదే ఆత్మ అనే దృష్టితో ఉన్నాం. అహంకారం, అహం అంటే నేను, ఈ దేహాన్ని నేను అనేటువంటి భావనలో ఉండున్నాం మనం. అర్థమైందా? ఇది ఆత్మ అనే మనకేంటంటే ఇది శరీరము, ఈ శరీరము నాది, ఈ శరీరమే నేను అనేటువంటి భావనలో ఉండిపోయి ఉన్నాం. ఇది ఆత్మీయం అనే దృష్టితో చూస్తున్నాం మనం. చూడండి, ఈ శరీరం నేననేటువంటి అహంకార దృష్టి ఉంది కాబట్టి ఆ శరీరాన్ని వదలడం అనేది కష్టంగా అనిపిస్తుంది. అహంభావం అది వదలాలి. అర్థమైందా? ఏ ఒక్క దాన్నైనా సరే నేను అని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను, ఇది అంటే ఈ శరీరమే నేను, మనసే నేను, ఇంద్రియాలు నేను, ప్రాణం నేను అని శరీరాత్మ, ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, దేహాత్మ ఇలా ఈ విధంగా దాంట్లో మనము భావన చేస్తూ అభిమానాన్ని పెంచుకుంటూ అదే నేను అన్న భావనలో బతికేస్తున్నాం మనం. వాటిని వదలాలి, ఆ భావాన్ని వదలాలి. మిథ్యాత్మ అంటారు దీన్ని. మిథ్యాత్మ, శరీరమే నేను అనుకోవడం మిథ్యాత్మ. ఇదంతా నాది అనుకోవడం గౌణాత్మ. ఇది మిథ్యాత్మ, అది గౌణాత్మ. వీటిని వదలాలి. అది అక్కడ దేనిని వదలాలో చెప్పబోతున్నది చూడాలా శిఖిధ్వజునికి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చెప్తుందో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి శాంతి.